ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్తీ లైఫ్ స్టైల్ కంటే కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి. సో ప్రతి ఒక్కరు ఒక్క వస్తువు కొంటే నేను 2 వస్తువులు కొనాలి అని చెప్పేసి పోటీగా ఉంటూ ఉంటారు. సో వాళ్ళు సంపాదించేది 10,000 అయినా వాళ్ళ ఖర్చులు మాత్రం 20,000, 30,000 ఉంటుంది. అయితే దీనిపై స్పందించారు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా. ఈ జనరేషన్ లో జాబ్స్ చేసే యువతకు ముఖ్యంగా కొన్ని సలహాలు ఇస్తున్నారు. సో మనం హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు కాకుండా లగ్జరీ లైఫ్ స్టైల్ కి పోయి ఉన్న మనశ్శాంతిని 99% పీపుల్ పోగొట్టుకుంటున్నారు. సో ఒక వస్తువు కొనేటప్పుడు నిజంగా అది మనకు అవసరమా, మనకు ఎంతవరకు శ్రమ తగ్గుతుంది, ఎంతవరకు మన బడ్జెట్ ఉంది అని చెప్పేసి చెక్ చేసుకోండి 1-2 సార్లు. లగ్జరీగా లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలి అని చెప్పి మీకు 20,000 శాలరీ ఉన్నా సరే 30-40,000 కి ఖర్చులు కనుక పెట్టుకున్నా, ఈఎంఐలు పెట్టుకున్నా మీ మనశ్శాంతిని పోగొట్టుకుంటారు. డిప్రెషన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొన్ని సిచ్యువేషన్స్ లో జాబ్ పోతే కనుక ఆ అప్పులన్నీ నెత్తిన పడి డిప్రెషన్ కి వెళ్ళిపోయి సూసైడ్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వస్తువులు కొనేటప్పుడు నిజంగా అది మనకు అవసరమా అనేది ఒకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు.